వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు అందిస్తున్న చెక్కి గోధుమ పిండి తెనాలిలో రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. తెనాలి 3వ వార్డులోని రేషన్ షాపులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి నాణ్యమైన ఆహార పదార్థాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు అవసరమైన ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే వస్తువుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతున్నామని, ఎలాంటి లోపాలు లేకుండా ప్రజలకు సరఫరా జరిగేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితి పేర్చగా అడువడుగు మండెరా. జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉన్నా. జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ₹2 కిలోకే మనం బియ్యం సరఫరా చేస్తామనే నినాదంతో ఆ రోజు ప్రజల్లోకి వెళ్ళాం. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో రూపాయి కాదు 5 పైసలు కూడా తీసుకోవడం లేదు, ఉచితంగానే మనం ఈరోజు బియ్యం సరఫరా చేస్తున్నాం. అయితే ఆ వివరాలు కూడా మీకు కొంతమంది తెలియాలి. ఎందుకంటే కొంతమంది దుష్ప్రచారం చేస్తారు, ఇది సరైన బియ్యం కాదేమో, నాణ్యత లేదేమో, మనకి ఇంకా తెల్లగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి అనే భావనతోటి చాలామంది పోయి మార్కెట్లో ₹60కి ₹70 కొనుక్కుంటూ ఉంటారు. కానీ మీకు ఎక్కువగా న్యూట్రిషన్ ఉన్న బియ్యం ఇది వాస్తవం. ఇది ప్రపంచ స్థాయిలో ఆ పెద్ద పెద్ద సంస్థలు కూడా దీన్ని పరిశీలించి దీంట్లో మనం అదనంగా 1% మనం వైటమిన్ బి, అదేవిధంగా ఫాలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా కలిపి మీకు ఆ బియ్యంని పౌష్టికాహారం పెంచడానికి కోసం మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో మనం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. కొంతమంది తెలియక బియ్యంలో ప్లాస్టిక్ వచ్చిందంటారు. ప్లాస్టిక్ కాదు, 100 కిలోల బియ్యంకి 1 కిలో మేము ఈ పౌష్టికాహారం ఉండే ఈ మినరల్స్ని దాంట్లో కలిపి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, అంటే ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా 29,000 రేషన్ షాపుల్లోనూ ఇది సరఫరా చేస్తాం. అదేవిధంగా గతంలో మీరు చూశారు, మీకు పంచదార కానివ్వండి, ఇతర సరుకులు కానివ్వండి అందిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మార్కెట్లో ప్రజలు కోరుకునేది ఏంటి అని మనం అవగాహన తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా గోధుమ పిండి అనేది చాలామంది చేతులెత్తి నాకు చెప్తున్నారు. ఎందుకంటే నేను వివిధ ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టినప్పుడు మొట్టమొదటి మీటింగ్ నాకు బాగా గుర్తు. పినపాడులో నేను ఆ రోజు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రం పినపాడులో నేను కూర్చుని మహిళలతో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది మీలో గోధుమ పిండి ఇస్తే తీసుకుంటారంటే నేనే ఆశ్చర్యపోయాను. 50 మందిలో దాదాపు 20 మంది మహిళలు పాపం చేతులు లేపి మాకు కావాలి గోధుమ పిండి అన్నారు. సో దీనిపైన కొంచెం సుదీర్ఘంగా కసరత్తు చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1800 మెట్రిక్ టన్నులు మేము
గోధుమ పిండి తీసుకొచ్చి ఎవరు ఊహించని విధంగా మార్కెట్ ధర 60 రూపాయలు ఉంది ఈరోజు గోధుమ పిండి. వాస్తవా? 58 నుంచి 64 రూపాయల వరకు గోధుమ పిండి ధర ఉంది. మీకు కేవలం 20 రూపాయలకే మేము సరఫరా చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. అది కూడా ఏంటంటే ఏ విధంగా స్పందన ఉంటుందో కొంచెం సమాచారం తెప్పించుకోవాలి. హడావుడిగా చేసినా కూడా ఒక్కోసారి చెడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా వాటిని మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్దాం ఆలోచనతో తెనాల్లో మనం ప్రవేశపెడుతున్నాం. ఈ రోజు వరకు ఎక్కడ కూడా రాష్ట్రంలో వేరే నియోజకవర్గాల్లో చేయలేదు. మొట్టమొదటిసారి మన తెనాల్లో ఈ విధంగా గోధుమ పిండి సరఫరా చేయగలుగుతున్నాం. ఇప్పుడే తహసీల్దార్ గారితో నేను వివరాలు తీసుకున్నాను. 25,000 అంటే మనకున్న తెనాలి పట్టణంలో ఉన్న 41,000 రేషన్ కార్డుల్లో ఖచ్చితంగా మనం 25,000 మందికి ఆల్రెడీ ఈరోజు సరఫరా చేసుకుంటూ రెడీగా సిద్ధంగా ఉన్నారు. మిగతా 15,000 కూడా తప్పకుండా ప్రతి కార్డుదారుడికి మనం ఇచ్చే విధంగా మనం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోమని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ సమస్యల వలన మనం షుగర్ వస్తుంది, డయాబెటిక్స్ వస్తుందని చెప్పుకుంటున్నాం. ఎక్కువగా ఈ కార్బోహైడ్రేట్స్ వాడడం వల్ల ప్రధానంగా మనం బియ్యం వాడకం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తగ్గించుకునే విధంగా మనం ముందుకెళ్ళాలనుకున్నప్పుడు ఈ గోధుమ పిండి మీకు బాగా ఉపయోగపడుతుంది. అదే కాదు, వెయిట్ లాస్ విషయంలో కూడా బరువు ఎక్కువ ఉన్నప్పుడు, బరువు తగ్గించుకోవాలనుకున్నప్పుడు కొంతవరకు తప్పకుండా మీకు ఈ గోధుమ పిండి వాడకం ద్వారా తగ్గుతుంది. గుండె జబ్బులు కూడా తగ్గుతాయి. ఆ విధంగా దీంట్లో మనం పౌష్టికాహారం మీకు పెంచే విధంగా ప్రతి కుటుంబానికి మంచి ఆరోగ్యం ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మనకున్న జనాభా లెక్కలకి మీరు పోల్చుకుంటే 1,46,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి మనకి రాష్ట్రంలో. సుమారు 4,42,00,000 మందికి మనం ప్రతి నెల మనం బియ్యం సరఫరా, బియ్యంతో పాటు పంచదారతో పాటు ఇప్పటి నుంచి మనం గోధుమ పిండి కూడా సరఫరా చేసేట్టు ఏర్పాటు చేసాం. గతంలో మీకు పామాయిల్ కూడా ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే ధరలు పెరిగినప్పుడు తప్పకుండా మేము ఇస్తాం. అది కూడా నేను మీకు మాట ఇస్తున్నాను. ఎప్పుడైతే మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయో, ప్రజలు ఆ ధరలు చూసి ఇబ్బంది పడుతున్నారో, తప్పకుండా మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్పందించి మీకు సరుకులు ఇంకా తక్కువ రేటుకి అందించేటట్టు ఎప్పటికప్పుడు మేము సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఎక్కడ పొరపాటు జరగదనే భావన మీ అందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. చాలామంది కోరుకుంటున్నారు ఈ మిల్లెట్స్ కానివ్వండి, చిరుధాన్యాలు మిగతావి కానివ్వండి, అవి ఆరోగ్యంగా బాగుంటుందనే ఉద్దేశంతో రాగి పిండి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళ ద్వారానే మీకు సరఫరా చేసేటట్టు చక్కటి ధరకి మీరెవరూ ఊహించని విధంగా ఒక మంచి రేట్కి వేరే వాళ్ళతో పోల్చుకుంటే ప్రభుత్వం అందించే ఈ సరుకుల్ని మీకు ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా మార్పులు తీసుకొస్తున్నాం. దాన్ని మీరు దయచేసి గమనించి మన ఈ వ్యవస్థని మనం పటిష్టం చేసుకోవాలి, కానీ దాన్ని మనం నిర్వీర్యం చేయకూడదు. కొన్ని పొరపాట్లు చాలా సందర్భాల్లో జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు. మనకెందులే మనం వాడడం కదా అని మీరు 8 రూపాయలకో 10 రూపాయలకో బియ్యం అమ్మేస్తున్నారు. అది చాలా పొరపాటు. దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. ప్రభుత్వం మీకు ఈరోజు 1 కిలో బియ్యం మేము కష్టపడి తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేసి మీకు అందిస్తున్నాం అంటే 47 రూపాయల 10 పైసలు అవుతుంది ప్రభుత్వానికి 1 కిలో బియ్యం. ఇది వాస్తవం. 47 రూపాయల 10 పైసలు అవుతుంది మాకు ఒక్కొక్క కిలో బియ్యం మీకు సరఫరా. ఎవరికో కొంతమందికే ఉపయోగపడే విధంగా కాదు. ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే పాపం ఇబ్బంది పడుతున్నారో, కుటుంబాన్ని ఇంకా పోషించడానికి నలిగిపోతున్నారో, పెద్ద కుటుంబాలు ఉన్నారో, చిన్న వయసులో భర్తలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో, వాళ్ళందరికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి 35 కిలోలు ఈ అంత్యోదయ యోజన కింద మీకు కార్డులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అటువంటి వ్యక్తులు ఎవరు ఉంటే దయచేసి ఇక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది కూడా నేను చెప్తున్నాను, మీరందరూ కూడా ఫోకస్డ్గా పనిచేయండి. ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్లు ఉన్నారో, ఎవరైతే ప్రతిరోజు సచివాలయంలో మీరు అందుబాటులో ఉంటారో, మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని మీరు కమిషనర్ గారికి అందిస్తే కమిషనర్ గారు, తహసీల్దార్ గారు ఇస్తారు. ఇమ్మీడియట్గా ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి మనం ఈ అంత్యోదయ కార్డులు ఇచ్చి వాళ్ళ కుటుంబాలకి 35 కిలోల బియ్యం అందిస్తే పాపం వాళ్ళు ఏదో విధంగా వాళ్ళ బిడ్డల్ని పోషించుకుంటూ ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. వాళ్ళు పడుతున్న కష్టాలని గుర్తించి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా మీకు అందరు కూడా మనవి చేసుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గాన్ని ఇతర నియోజకవర్గాలతో పోల్చుకుంటే గర్వంగా మనం అందరికన్నా ముందున్నాం అనే భావన ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ ముందుకెళ్తాం. పాయింట్ 2, అసలు ఎప్పుడు ఎక్కడా జరగంది ఏఏవై కార్డ్స్ అసలు ఇవ్వడం లేదు. 8 ఏళ్ళ నుంచి 9 ఏళ్ళ నుంచి డిఎస్ఓ గారు చెప్పారు. కానీ మన మినిస్టర్ గారు ఎడం చేత్తో ఇచ్చేస్తున్నారు. అంటే దానం చేసే చేతికి ఎముక ఉండదు అంటారు కదా, దీనికి కూడా చప్పట్లు కొట్టాలి. పాయింట్ 3, అసలు స్మార్ట్ కార్డులు అని ఇచ్చారు చూసారుగా, ఏటీఎం కార్డులా ఉన్నాయి. ఎక్కడ ఎప్పుడు నేనైతే చూడలే నా కెరియర్లో. అంటే క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తే అన్నీ వచ్చేస్తున్నాయి. ఇది ఎవరైనా గమనించారా లేదా? స్మార్ట్ కార్డులు అందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మళ్ళీ దానికి నేనే బాధ్యత వహిస్తాను. పాయింట్ 3 చప్పట్లు కొట్టాల్సిందే.
కష్టం నాతో. పాయింట్ 4 మీరు చూడండి, అసలు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అసలు రాష్ట్రంలోనే అందరూ కూడా ఆశ్చర్యపడి ఏంటి మిజిలాలో ఇట్లా జరిగిందా అని అడిగేంత ఆశ్చర్యం క్రియేట్ చేశారంటే ఎన్ని రికార్డులు అండి, ఎంత క్రియేషన్ అండి, ఎంత రికార్డు చరిత్ర రాయబడుతుంది, మీరు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. నేను అభిమానంతో ప్రేమతో కొంచెం 1-2 స్టెప్పులు ఎక్కువ మాట్లాడేస్తున్నాను. ఓన్లీ అభిమానం ప్రేమే సార్.